ఈనాడు సుజాత స్కిట్టు. అయితే ఇవాళ మన నాగి పని హామ్ ఫట్టు. మరి ఇంకెందుకు ఆలస్యం, చప్పట్లు కొట్టు. ఇదిగో రాఘవ, నువ్వు వచ్చి మొదలెట్టు స్కిట్టు. మై నేమ్ ఇస్ భద్రం, బ్యూటీషియన్ భద్రం. వీళ్ళందరి అందం నా దగ్గర భద్రం. అందరూ కీరా దోశ అలాగే పెట్టుకోండి, నేను చెప్పేదాకా తీయకూడదు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్, రండి రండి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయండి, కొద్దిగా చూడండి. బాగా ట్యానింగ్ అయిపోయిందండి. ఓకే, ప్లీజ్ బి సీటెడ్ సార్. సుజాత పక్కనే కూర్చో. ముందు ఆయిల్ పెడుతున్నాను సార్. ఓకే. ఇది రాసే ముందు మీకు ఒక ముఖ్య గమనిక. ఒక అరగంట సేపు ఇది బాగా ఆరాలి. మధ్యలో లేచినా అది మధ్యలో చెరిగిపోయినా మీ అందం పాడైపోతుంది, మీరు దెబ్బైపోతారు. కదలను బుక్ అయిపోయాడు. ఇది కళ్ళ మీద పెట్టుకొని హ్యాపీగా పడుకో. సుజాత సుజాత ఊరంతా తిరిగి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఎప్పుడు ఏళ్ళ మధ్యన పడతానండి నేను. తొందరగా ఫేషియల్ చేంజ్ చేసుకోవాలి, ఎవడు గుర్తుపట్టు. సౌండ్ వచ్చిందా సుజాత? ఇప్పుడు నీకేమైనా వినిపించిందా? వినిపించిందండి. సేమ్ మనకి బాగా దగ్గరగా ఉండే వాయిస్ కదా అది. అంటే మన సార్ మన ఎత్తుకుంటూ ఎక్కడికే వచ్చేసి అంటున్నారు. సార్ మొక్క మీద మొక్కలు పెట్టుకుంటే పోల్చుకోలేమనుకున్నారా? సుజాత మన సారు. నమస్తే సార్. హాయ్ సార్. చంపి పడేస్తుంది, నేను అర్థమైందా? అలాగే సార్, పడుకో సార్. అరగంట సేపు ఈ మొఖం మీద పెట్టుకుని కూర్చోమన్నారు సార్. ఎలా టైం పాస్ అవుతురా భగవంతుడా అనుకున్నాను. భగవంతుడిగా అవునరా, ఆ భగవంతుడు కూడా నా మీద కనుకులేదురా. బ్యూటీ పార్లర్కి వచ్చారా? లేదు, జూ పార్క్ వచ్చాను జంతువులు చూద్దామని. అయితే అద్దంలో చూసుకోండి సరిపోద్ది. ఎప్పుడు గెలగడం పైన నీకు సార్? ఏమేం చేయించుకుంటున్నారు సార్? ఫేషియల్, ఇంకా ఉంటాయి కదా, ట్యాన్ ప్యాక్, ఇంకా పెడిక్యూర్, ఇంకా ఒరాడు ఒంట్లో ఏ చేత చేయించుకుంటాను రా. ఇంకా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, ఫేషియల్ చేయిస్తే మీ గ్లామర్ ఉంటదండి. సుజాత, ఎప్పుడైనా గండు పిల్లని చూసావా? చూడలేదండి. అర్రే, ఇందాక ఇక్కడ కూర్చోనికల్లా గండు పిల్ల ఉండాలి, ఏమైపోయింది? మీది చాలా మంచి మనసు అండి, భలే అర్థం చేసి కూర్చో. అంటే మురుగండి, ఇప్పుడు మాకంటే రేపు పెళ్లి రోజు బ్యూటీ పార్లర్కి వచ్చాం. మీరెందుకు వచ్చారండి? పిల్లలు లేని వాళ్ళు. నా ఫ్యామిలీ మ్యాటర్ నీకు ఎందుకురా? అలా కాదండి, మొదట్లో ఇలా చేయించుకుంటే ఆవిడ మిమ్మల్ని వదిలేసేది కాదు కదా. వదిలేసింది చెప్పానా? వదిలేసిందని చెప్పానా? అలాగని కాదు, ఇప్పుడు కూర్చొని చెప్తాను. సుజాత చూసారు ఎలా పలికిందో? నేను పిలిస్తే మా ఆవిడ పలికింది, మీరు పిలిస్తే మీ ఆవిడ పలుకుతుందా? సైలెంట్ పడుకుంటా చెప్పేమంటావా? అలా హలో సార్, ఇప్పుడు కొన్ని ఫేస్ ఎక్సర్సైజెస్ చెప్తాను, మీ దవళ్ళకి బాగా మంచిది. ఎలాగ? అంతే కదా. ఏంటేంటి పిలిచావు కదరా? నేను ఎక్కడ పిలిచాను అన్నా? లేదండి బాబు, ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మరి గొంత కాకలే అనపోతే అటు తిరిగి చేసుకోవచ్చు కదా. అలా కాదు సార్. ఏంటి నా ఫేస్ ప్యాక్ తీసి వెళ్ళిపోతాను. నో కూర్చోండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? బాగా బోర్ కొట్టేస్తుంది గురువు గారు. మీ అందమైన ఫీల్ కలిగించేలాగా ఒక పాట వేస్తాను, బాగా వింటూ టైం పాస్ చేయండి. మ్యూజిక్. అందమా అందుమా అందనంటే అందమా పొట్టి సచ్చినాడా? తిప్పు
తిప్పుతుంటే తిరగల్లా తిరగకుంటది నువ్వా? నాతో డాన్స్ చేస్తామేట్రా? మా సుజాత అనుకుని డాన్స్ చేశాను. నా పేరు సుజాత కాదు, పాల్పొంత. పాలపంత తిరిగిపోయిన బొంతలాగా సొట్టడిపోయిన మొంతలా ఉన్నావు. నువ్వు పాలపంత ఏంటి? ఏం బాగా పొట్టి సచ్చినాడు. ఏంట్రా? ఏంట్రా నువ్వు కొట్టావు? బ్యూటీ పార్లర్ కి అనవసరంగా వచ్చాను సుజాత. ఏంటి? అసలు మన అందానికి బ్యూటీ పార్లర్ అక్కర్లేదు సుజాత. అవునా? ఇలా తోడు వచ్చాడంటే అర్థం ఉంటుంది, అది వచ్చిందంటే అసలు అర్థమే లేదు. ఏంటి? ఎటు పెద్దలు కుజా సచ్చినాడా? చచ్చినోడు అంటే మళ్ళీ నువ్వు బాబాయ్ సాటి మగోడిని ఒక ఆడద కొట్టేస్తుంది, కాపాడదాం లేదండి మీకు? నువ్వే గెలుపుకుని నన్ను మధ్యలో పడుతుంటే అలా కాదండి. సార్ ఏం కావాలండి? ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా? వెనకాల ఉంది సార్. నేను వస్తానండి. నో 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 మరి? నేను తీసుకెళ్తాను సార్. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కొద్దిగా ఇది పట్టుకోండి సార్. 5,000 ఇచ్చి బ్యూటీ పార్లర్ పట్టుకుందుకు ఇవన్నీ పట్టుకోవడానిక? ఏమనుకుంటున్నాడు అసలు? నో నాగ్. పెట్టాను నాకు కత్తెరలు ఇచ్చాను, ఎక్కడ పెట్టారు? నీ కత్తిని ఇందులోనే పెట్టాను కదండి. ఎక్కడ పెట్టారు? నా కత్తెరలు నాకు కావాలి, నాకు ఇవ్వండి సార్. ఇచ్చేస్తాను. అలాగే నాకు తెలియదు. అప్పుడు ఏదో ఏవండి? ఓయ్ అరేంటి అలా కూర్చున్నారు? అంటే ఫేస్ ప్యాక్ అయిపోయింది, ఇప్పుడు బేస్ ప్యాక్ వేసుకుని కూర్చున్నారు. జత ఏం తాగుతున్నావు అమ్మా? మజ్జిగ తాగుతున్నా. నాకు గారాలు గారాలు నాశనం చేసేవా? మళ్ళీ మజ్జిగ మొత్తం నాశనం చేసేవా? 5 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం బ్యూటీ పార్లర్. 5,000 రూపాయలు ఫేస్ ప్యాక్ చేసుకున్నాను రా. మళ్ళీ ఇస్తే మళ్ళీ చేస్తానండి. మజ్జిగ వస్తుందా బయటికి? ఏవండి మజ్జిగ నాకేది? నా మొగ పిండి నాకు వచ్చే వీడితోనే పల్లె పద. ప్లీజ్ నా ప్యాక్ తీసేయండి. 5 నిమిషాలు ఆగండి సార్. బిల్లు ఎంత చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడ కూర్చున్నారంటే మా గురువు గారు వస్తారు. లేదండి చెప్తుంటే మాట్లాడి మా గురువు గారు గురుగారు మొక్క ఏంటండి బాబు అలాగైపోయింది. అన్నగా ఇంతకు ముందు దూద్ పేడలాగా ఉండేవారండి, ఇప్పుడు గేదె పేడలాగా అయిపోయారండి. మై డర్టీ పిక్చర్. ఏమైంది? ఇంకొక 5 నిమిషాలు ఉంటే తెల్లగా ఉంటాం. అడిగేసావా? ముందు కన్నా ఇప్పుడే బాగున్నారండి. ఇప్పుడు గ్యారంటీ కలరు. మీరు ఎండలోకి ఇలాగే ఉంటారు, అగ్గిలో దూకేసినా ఇలాగే ఉంటారు. 5,000 ఖర్చు పెట్టిందా నువ్వు? ఏవండి పని అయిన తర్వాత వచ్చేసేయండి. సుజాత వాళ్ళ ఆయన గారు, ఈ మధ్య మీ సార్ బాగా వైలెంట్ అవుతున్నారండి. భయం వేసేస్తుంది అక్కడ. తిప్పేసి. రోజా గారు బాగా చేశారు. నైస్. బాబు గారు బాగుంది, కామెడీ బాగా ఎంటైన్ చేశావు. గుడ్.